హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వేలో 22,364 ఉద్యోగాలకు సంబంధించి తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను చెప్పబోయే జాబ్స్ ఇన్ఫర్మేషన్లో పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కూడా ఉంది. అలాగే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు, అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు, వీటితో పాటు కొన్ని సూపర్వైజర్ ఉద్యోగాలు, అలాగే మరికొన్ని రకాల పోస్టులకు సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు రైల్వేలో ఏఎల్పి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా, లేదా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా, లేదా గ్రూప్ డి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా, ఎన్టీపీసీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నా, వీటన్నింటికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సులు అనేవి మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి ఈ క్లాసెస్ అనేవి ఏ కోర్స్ అయినా మీరు కేవలం 499 రూపాయలకి తీసుకోవచ్చు. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరికి కూడా ఈ యొక్క క్లాసెస్ అనేవి ఉపయోగపడతాయి. మీరు డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫ్యాకల్టీతో కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగా ఉన్నటువంటి డెమో క్లాసెస్ కూడా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చాట్ అనే ఆప్షన్ ద్వారా నాకు యాప్లో మెసేజ్ అయితే చేయండి, నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన అప్డేట్స్ చూసుకున్నట్లయితే, ముఖ్యంగా గతంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది, మీ అందరికీ కూడా తెలిసిందే. దాంట్లో ఏఎల్పి ఉద్యోగాలు, టెక్నీషియన్ ఉద్యోగాలు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటుగా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి, అంటే ఈ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ రెండు రకాల కేటగిరీలకు సంబంధించిన పోస్టులు, అలాగే జూనియర్ ఇంజనీర్ పోస్టులు, పారామెడికల్ కేటగిరీకి సంబంధించి లెవెల్ 1 ఉద్యోగాలు, మరియు మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అందులో ఏఎల్పి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ని, టెక్నీషియన్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ని ఇప్పటికే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే మరికొన్ని ఉద్యోగాలు విడుదల చేయడానికి కసరత్తు అయితే చేస్తుంది. దీంట్లో భాగంగా తాజాగా కొన్ని రివ్యూ మీటింగ్స్ అయితే అవుతున్నాయి. అంటే రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ రిపోర్ట్స్ అనేవి మనకి ఇప్పుడు రావడం జరిగింది. దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మరికొద్ది రోజుల్లో, అంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించింది, అలాగే పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ వేకెన్సీస్ ఎన్ని అనేది మనకైతే ఇప్పుడు తెలిసిందనమాట. వీటితో పాటు మరికొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా రావడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తాజాగా జూన్ 18వ తేదీన ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉండవు, కానీ ఇవి రైల్వేకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ మధ్య జరిగేటువంటి రిపోర్ట్ అన్నమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్గా మనం చెప్పొచ్చు. అంటే ఈ ఏదైతే రిక్రూట్మెంట్ మెథడ్ సిస్టమ్ ఉంటుందో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి, వాళ్ళు మొత్తం ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ అంతా కూడా కలెక్ట్ చేయడం అయితే జరిగింది. దాని ప్రకారం ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ అనేది మనకి ఇలా ఉంది. ముందుగా మనం చూసుకున్నట్లయితే 7,911 పోస్టులకు సంబంధించిన సమాచారం అయితే చూద్దాం. ఈ 7,911 పోస్టులో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే, జూనియర్ ఇంజనీర్ సేఫ్టీ అండ్ నాన్ సేఫ్టీ ఉద్యోగాలు చూసుకుంటే 7,346 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు అనేవి 398 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సిఎంఏ పోస్టులు అనేవి 150 ఉన్నాయి. కెమికల్ సూపర్వైజర్ లేదా రీసెర్చ్కి సంబంధించిన 5 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి సంబంధించిన పోస్టులు 12 అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే 7,911 వేకెన్సీస్ అన్నమాట. వీటికి సంబంధించినటువంటి ఖాళీల ఇండెంట్ అనేది ఇక్కడ రావడం అయితే జరిగింది. అలాగే ఈ రిక్రూట్మెంట్ అనేది త్వరగా చేపట్టాలని చెప్తూ ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ కండక్టింగ్ సిబిటి షల్ బి టేకెన్ బై ఆర్ఆర్బీస్ విత్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భువనేశ్వర్ బీయింగ్ ద నోడల్ ఆర్ఆర్బీ అని చెప్పారు. అంటే ఇక్కడ ఈ 7,911 పోస్టులను రిక్రూట్మెంట్ చేసే బాధ్యత అనేది భువనేశ్వర్ బోర్డుకి అప్పచెప్పడం అయితే జరిగిందని మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో విడుదల కాబోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు,
OIRMS అని ఇవ్వడం జరిగింది. అంటే ఆన్లైన్ ఇంటెండింగ్ అండ్ రిక్రూట్మెంట్ మెథడ్ సిస్టమ్ అన్నమాట. ఈ యొక్క రైల్వేలో జరిగేటువంటి రిక్రూట్మెంట్ మెథడ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఈ ఇంటర్నల్ రిపోర్ట్ ఇది. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇదే పీడిఎఫ్లో మనకి జూనియర్ ఇంజనీర్ సేఫ్టీ కేటగిరీలో ఏ జోన్లలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇచ్చారు. అలాగే నాన్ సేఫ్టీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చూసుకున్నట్లయితే ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇవి ఒక 1373 పోస్టులు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే మరికొన్ని రకాల పోస్టులు అనేవి 417 పోస్టులు అయితే చూపించడం అయితే జరిగింది ఈ కెమికల్ సూపర్వైజర్కి సంబంధించి. అలాగే కెమికల్ సూపర్వైజర్కి సంబంధించి మరో 1790 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో కూడా మనకి చూసుకుంటే జేఈ, డిఎంఎస్, సిఎంఏ పోస్టులు, కెమికల్ సూపర్వైజర్, ఇలా వివిధ రకాల పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. అలాగే మనం చూసుకుంటే పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ కూడా తెలిసిందనమాట. ఇది కూడా మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేటే. దీని ప్రకారం చూసుకున్నట్లయితే రైల్వేలో పారామెడికల్ కేటగిరీలో మొత్తం 1350 పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. ఈ 1350 పోస్టుల్లో ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు అనేవి 4 వేకెన్సీస్ ఉన్నాయి. కార్డియక్ టెక్నీషియన్ పోస్టులు అనేవి 4 ఉన్నాయి. క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు అనేవి 7 ఉన్నాయి. డైటీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. డైటీషియన్ లెవెల్ 7 పోస్టులు అనేవి మరో 3 ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి చూసుకుంటే అత్యధికంగా 678 పోస్టులు ఉన్నాయి. అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఈ పోస్టులో 678 స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. డెంటల్ హైజినిస్ట్ పోస్టులు మనం చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. డయాలసిస్ టెక్నీషియన్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 132 పోస్టులు. ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 3 27 పోస్టులు. ఆప్టోమెట్రిస్ట్ 4 పోస్టులు. పెర్ఫ్యూజనిస్ట్ 2 పోస్టులు. ఫిజియోథెరపిస్ట్ 20 పోస్టులు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 3 246 పోస్టులు. రేడియోగ్రాఫర్ 64 పోస్టులు. స్పీచ్ థెరపిస్ట్ 1 పోస్టు. ఈసీజీ టెక్నీషియన్ 13 పోస్టులు. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 94 పోస్టులు. ఫీల్డ్ వర్కర్ పోస్టులు 19. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు 2. అలాగే మనం చూసుకున్నట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు 3, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. టోటల్గా రైల్వేలో పారామెడికల్ కేటగిరీలో ఇప్పటి వరకు అందిన ఖాళీ సమాచారం ప్రకారం 1350 పోస్టుల భర్తీ అయితే జరగబోతుందన్నమాట. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన నోడల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అంటే ఇక్కడ మనకి డిసైడ్ చేయలేదు. ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ కండక్టింగ్ సిబిటి షల్ బి టేకెన్ బై ఆర్ఆర్బీస్ అని చెప్పారు. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది దీనికి సంబంధించిన బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఏ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇస్తారనేది ఇంకా ఇందులో అయితే తెలియజేయలేదు. వీటికి సంబంధించిన ఖాళీ లిస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరో పక్క చూసుకున్నట్లయితే రైల్వేలో ఇప్పటికే అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది గతంలో విడుదల చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిబ్రవరి 19తో కంప్లీట్ అయితే అయిపోయింది. నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో 5696 పోస్టులు అయితే భర్తీ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. అయితే తాజాగా మనం చూసుకున్నట్లయితే రైల్వేలో కొన్ని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిసైడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఎప్పటికప్పుడు ఇయర్ వైజ్ వేకెన్సీస్ని రిక్రూట్ చేస్తారని గతంలో ప్రకటించారు కనుక అన్ని వేకెన్సీస్ అనేది ఒకేసారి భర్తీ చేయాలని అనుకోలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని అన్ని పోస్టులు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా భర్తీ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 5696 వేకెన్సీస్ నుంచి ప్రస్తుతం 18799 వేకెన్సీస్కి అయితే పెరిగాయి అన్నమాట. అంటే దాదాపుగా 13103 పోస్టులు అనేవి పెరగడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు మీకు నేను చెప్పినటువంటి 7911 పోస్టులు అలాగే 1350 పోస్టులు కలుపుకున్నట్లయితే మీకు టోటల్గా వేకెన్సీస్ అనేవి చూసుకున్నట్లయితే కొత్తగా ఈ ఉద్యోగాలు 22364 ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అయితే ఇది. ఇవన్నీ కూడా కొత్త ఉద్యోగాలకు సంబంధించి. ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ యొక్క నెంబర్ అనేది పెరిగింది. ఇక పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. అలాగే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే కొన్ని సూపర్వైజర్ పోస్టులు మరికొన్ని రకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. వీటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్స్ యొక్క అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. అలాగే మీరు ఈ యొక్క ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే చాలా కోర్సులు ఉన్నాయి. మరికొన్ని కోర్సులు కూడా యాప్లో పెట్టడం అయితే జరుగుతుంది. తక్కువ ధరకే ఈ కోర్సులన్నీ కూడా మీకు అందిస్తాము. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.